అమ్మ, రామయ్య పుట్టినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు, అక్కడ ఉన్న ప్రజలు ఎలా సంతోషపడ్డారో చెప్పవా? తల్లి, ఆ సంతోషానికి హద్దులే లేవు. అయోధ్య రాజ్యంలో ఎన్నాళ్ళుగానో ఎదురుచూసిన క్షణం వచ్చేసింది. పలువురు సంవత్సరాల పాటు సంతానం కోసం చేసిన పుత్రకామేష్టి యజ్ఞం ఫలించి క్షేత్రశుద్ధి నవమి పున్నమి సమీపంలో మధ్యాహ్నం పుణ్యకాలంలో ఒక దివ్య శిశువు జన్మించాడు. ఆయనే శ్రీరాముడు. శ్రీరాముడు పుట్టిన క్షణంలో రాజమౌళి మొత్తానికి ఒక సువర్ణ తేజస్సు వ్యాపించింది. దివ్య సుగంధాలతో నిండిపోయింది. దేవతలు ఆకాశంలో పూల వర్షం కురిపించారు. డోలు మధ్యలు శంఖులు ఏకకాలంలో మ్రోగినట్లుగా అనిపించింది. ఇది సాధారణ జన్మ కాదు. ఇది మహావిష్ణువు భూమిపై అవతరించిన క్షణం. దశరథ మహారాజు, రాణులు కౌసల్య, సుమిత్ర, కైకేయి అందరూ అవర్ణనీయమైన ఆనందంలో మునిగిపోయారు. ప్రజలు తమ ఇళ్ల ముందు దీపాలు వెలిగించారు. పంచదార, పెరుగు పంచుకున్నారు. అయోధ్య మొత్తం ఒక పెద్ద ఉత్సవంలా మారిపోయింది. ప్రజలందరూ సంతోషంగా, నవ్వుతూ, ఆనందంగా ఉన్నారు.